హాయ్ అండి, సంపూర్ణ బాక్స్కి స్వాగతం. మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఆంజనేయ స్వామి గుడిలో వడమాల వేద్దామని చెప్పని వెళ్ళామండి. వెళ్తే అదిగోండి అక్కడ వడలన్నీ ఇచ్చారు. మా పిల్లలిద్దరూ వడలు 108 వడలు మాలలాగా కడుతూ ఉన్నారండి. అదిగోండి మాలలు కట్టేసి అక్కడ పెట్టేశామండి. అలానే ఇంకా మా కోడళ్ళు ఇద్దరు ఆకు పూజ కూడా పెట్టుకున్నాము. అందుకని శ్రీరామ శ్రీరామ అని రాసి ఆకులన్నీ కూడా ఒక మాల్లాగా కడుతున్నారండి. ఇక్కడ కంపల్సరిగా మంగళవారము శనివారము ఇలా మాలలు వేస్తూ ఉంటారండి చాలామంది వచ్చి. ఆ రోజు 2 వడమాలలు ఉన్నాయి, ఆకు పూజలు 3 ఉన్నాయండి. మేము కాకుండా వేరే వాళ్ళు కూడా వేస్తున్నారు. అయితే 5 ఆకుల్లాగా పెట్టి మాల కడతారండి. అందులో శ్రీరామ శ్రీరామని కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. మేము మాత్రము శ్రీరామ అని చెప్పాను రాసి కడుతున్నామండి. అదిగోండి అక్కడ మా కోడళ్ళు కొడుకులు 4 కూడా మాల కట్టేశారండి. అయితే ఇంకా అతను రాండమ్మ పూజ చేయిస్తానని చెప్పానన్నారు. అందరం వెళ్ళామండి. అదిగోండి ఆంజనేయ స్వామి బాగా చాలా అందంగా అలంకరించారండి. మేము శనివారం రోజు వేసాము. అలా పళ్ళు, కొబ్బరికాయలు, పూలు అన్నీ తీసుకెళ్ళి ఇస్తామండి. మన పేర్లతోటి అర్చన చేయించటము, మాల వేయటము, పూలమాల వేయటము అన్నీ అలాగా చేస్తారండి. చాలా బాగా చేస్తారండి ఇక్కడ. అయితే తర్వాత పక్కన రామాలయం ఉందండి. అట్లానే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా అక్కడ వెళ్ళేసి వచ్చాము. రామాలయం ఉంది, రాముడి దగ్గర కూడా గుళ్ళోకి కూడా వెళ్తున్నామండి. అట్లానే అక్కడ శివాలయం కూడా ఉందండి పక్కనే. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారి గుడి, శివుడి గుడి అన్నీ ఉన్నాయండి. అన్ని దర్శనాలు చేసుకొని మేము మాకు ఉండేటువంటి కోరికలు కోరుకొని బయలుదేరి వస్తున్నామండి. కానీ చాలా అందంగా చేశారండి. ఇదిగోండి ఇక్కడ శివుణ్ణి సోమవారము మంగళవారము ప్రతిరోజు కూడా ప్రొద్దున్నే 5:30కి అట్లా అభిషేకం చేస్తారండి. ఆ అభిషేకం చేసి అలంకరణ చేస్తారు. ఆ తీర్థ ప్రసాదాలే అందరికీ ఇస్తారండి. అలా మనం కూడా అట్లా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం అంటే 5 గంటలకు 5:30 గంటలకు అప్పుడు వెళ్ళి చేయించుకోవాలండి శివాలయంలో. మేము కూడా అట్లా 1-2 సార్లు చేయించుకున్నామండి. ఇదిగోండి అమ్మవారు ఉన్నారు అక్కడ, పార్వతి అమ్మవారు చాలా అందంగా అలంకరించారండి. కానీ ఇక్కడ బాగుంటుందండి ప్రశాంతంగా. అదిగోండి రాముల వారు, లక్ష్మణ స్వామి, సీతాదేవి అందరూ ఉంటారండి. అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వస్తూ ఉంటాము మేము. అక్కడ అన్ని అలంకారాలు కూడా చేస్తూ ఉంటారండి. ఇదిగోండి మా పిల్లలు అక్కడ నమస్కారం చేసుకుంటూ ఉన్నారండి. అక్కడ పంతులు కూడా చాలా భక్తిగా చేస్తారండి. ప్రసాదాలు కూడా అందరికీ మంచిగా తీర్థం ఇస్తూ ఉంటారు. అయితే వడమాల వేసిన తర్వాత వడలు మనకి ఇస్తారండి. మళ్ళీ మనం అది ప్రసాదంగా పంచుకోవచ్చు. అలానే కొత్తగా ఇక్కడ ఈ శివాలయంలో గోశాల పెట్టారండి. 1 నెల 2 నెలలు అది మా పెద్ద కోడలు చూడండి అట్లా గంగడోలుని ఇట్లా నిమురుతూ ఉంది. భయపడింది ముందు. మా అబ్బాయి ఏం కాదులే అని అంటే పోయింది. అది మా చిన్న కోడలు కూడా దూడని నిమురుకుంటూ ఆనందంగా చూస్తూ ఉన్నారండి. అంటే కొత్తగా పెట్టారు ఇప్పుడు. అది ఒక 4 ఉన్నాయండి ఆవులు. కానీ చాలా బాగా చేస్తున్నారండి పూజలు. ఇదిగోండి కొత్తగా ఓపెన్ చేశారు కదా, హోమం చేస్తున్నారండి అక్కడ. పంతులందరూ కూడా చాలా భక్తిగా చేస్తారండి. ఈ వీడియోని వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.